కూరగాయల సాగులో పురుగుమందుల వినియోగం అధికమైపోయింది. దీంతో వాటిపై పెస్టిసైడ్స్ అవశేషాలు ఉంటాయనే భయం చాలా మందిలో ఉంది. అందుకే కొందరు బేకింగ్ సోడాతో కూరగాయలను వాష్ చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఇలా చేయడం సురక్షితమేనా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం బేకింగ్ సోడాను సరైన మోతాదులో వాడితే కూరగాయలపై ఉండే పురుగుమందుల అవశేషాలు తొలగిపోవడంలో సహాయపడుతుంది. ఎందుకంటే బేకింగ్ సోడాలో స్వల్పక్షార గుణం ఉంటుంది. దీనివల్ల కూరగాయలపై ఉండే కొన్ని రసాయనాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. 1 లీటర్ నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తే సరిపోతుంది. ఆ నీటిలో కూరగాయలను 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత తీసి శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేస్తే మట్టి, బ్యాక్టీరియా చాలా వరకు తొలగిపోతాయి. అయితే బేకింగ్ సోడాను అధికంగా వాడడం మాత్రం మంచిది కాదు. బేకింగ్ సోడా కలిపిన నీటిలో కూరగాయలను అధికంగా నానబెడితే పోషకాలు తగ్గిపోవచ్చు. మృదువుగా ఉండే ఆకుకూరలను బేకింగ్ సోడా నీటిలో నానబెడితే పోషక విలువలు మరింత ఎక్కువగా తగ్గిపోవచ్చు. అందుకే ఆకుకూరలకు మరీ అవసరమైతేనే బేకింగ్ సోడాను వాడాలి.